టీడీపీ కూడా వైసీపీ మీద బురజల్లింది. ఇది కామన్. అంటే కొన్ని లోపాలు ఉంటాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఉచితాలు ఎత్తేసి ప్రతి మనిషికి కావాల్సిందంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అందరికీ ఇస్తాడండి. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు డైరెక్ట్గా విజనరీ లీడర్. ఫస్ట్ థింగ్ నేను చాలా మందికి పడ్డాయి. ఇద్దరు పిల్లలకి 20,000, ఒక పిల్లలు 13,000 అందరికీ వచ్చినాయిగా, పడ్డాయి కదా. ఒకరిద్దరు మిస్ అయితే నిదానికి వేస్తాడు. ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులతో, ఖజానా ఖాళీతో ఉన్న ఆస్తులను అమ్మి అప్పుల కుప్పతో గవర్నమెంట్ వదిలేళ్ళకి ఇచ్చేయలేదు. అలాంటి పరిస్థితులు ఆయన సర్దిద్దుకోవడానికి కూడా కొంత టైం కావాలిగా. వెంటనే ఇప్పుడు అప్పటికి కూడా ఇస్తున్నాడుగా, ఏమి ఇవ్వకుండా ఇది లేడుగా, ప్యాకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా. సో ఈ ప్రభుత్వం అయితే 90% బాగుంది. గతంలో కూడా బాగుంటుంది. అన్నీ చెప్పిన సూపర్ 6 నెరవేరుస్తాడని మాకు నమ్మకం అయితే ఉంది. నో డౌట్. ఓకే, తల్లికి వందనం తీసుకుంటే కనుక ఎన్నికల ప్రచారాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము 15,000 అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే 13,000 ఇచ్చారని వైసీపీ అంటున్నారు. మీరేమంటారు? దానికి ఏదో క్యాల్కులేషన్ చెప్తానంటున్నాడు, నారాయణలోకి చెప్తానంటున్నాడు కదా. ఎవరి జేబుల్లోకి వెళ్ళలేదు, దాని లెక్క చెప్తాడు. మరి ఆయన జేబులోకి వెళ్తే నిరూపించమనండి. ఇప్పుడు మనకు ఏదైనా ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడకూడదుగా. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా కానీ ఇప్పుడు టీడీపీ అధికార పక్షం కాకుండా అపోజిషన్లో ఉందనుకోండి, టీడీపీ కూడా వైసీపీ మీద బురజల్లింది. ఇది కామన్. అది మనం దాన్ని పరిగణించి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మన దాని గురించి మాట్లాడుకోవడం బాగుంటుంది. ఏమంటారు? ఈ నెల చూసుకుంటే జూన్ 20న అన్నదాత సుఖీభావం 3 విడతలు వేస్తామని రేపు 23 తర్వాత వేస్తానంటున్నాడుగా. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? అందరికీ ఇస్తాడండి, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు డైరెక్ట్గా విజనరీ లీడర్. ఫస్ట్ థింగ్ క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఏది పడితే అలా పెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అయితే కాదు అండి. ఇప్పుడు సీఎం కాదు, గతంలో కూడా చేశాడు, బాగానే చేశాడు. అంటే కొన్ని లోపాలు ఉంటాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఉచితాలు ఎత్తేసి ప్రతి మనిషికి కావాల్సిందంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవి ఇస్తే వాళ్ళ కళ్ళ మీద నిలబడతారు. ఈ ఫ్రీ సిస్టమ్ ఇచ్చేసి ఇది భారం గోడ మీద వేస్తుంది. ఇది కరెక్ట్ కానే కదా. అసలు ఉచిత పథకాలు ఎత్తేయండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి, వైద్యం కల్పించండి, విద్య కల్పించండి, ఒక వసతి కల్పించండి, చాలు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు కదా. మీరు డబ్బులు తీసుకొచ్చి ఎవరి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి కోట్లు రేపొద్దున ఒక ఖజానాకి భారమే కదా. 2 పిల్లలు 2 ఒకటి ఉద్యోగం కంపల్సరీ ఇవ్వండి, ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అసలు ఉచితాలే వద్దు, ఉచితాలే డేంజరు. ఇవన్నీ అన్ని రాష్ట్రాలకి పాకి దేశాన్ని నాశనం చేస్తున్నాయి ఉచిత పథకాలు. ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నారు. మరి అలవాటు పడిపోయారు, అలవాటు చేశారు, చేశారు, ప్రభుత్వాలు చేసినాయి. మరంతే కదా. నువ్వు ఇస్తానంటే తీసుకున్నాడు. మరి మా చిన్నప్పుడు ఇవ్వలేదు ఏమి, 2 బియ్యం ఇచ్చేవాడు అంతే, 1 కేజీ పందాలు ఇచ్చేవాడు, ఎప్పుడంతా ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేవాడు, కిరసాలు ఇచ్చేవాడు. ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చారో ఖజానా ఖాళీ అవుతుంది. ఇవన్నీ ఎవరి మీద పడతాయండి? మన మీదే పడతాయిగా. ఇప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు జేబులో ఇవ్వడు, జగన్ జేబులో ఇవ్వడు, మోడీ జేబులో ఇవ్వడు, ప్రజల జేబులోంచి వెళ్ళలేదు ట్యాక్సుల రూపం. ఉచితాలు ఎత్తేయండి. మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 ఉంటే వాడి కాళ్ళ మీద వాడు ఛాలెంజ్గా బతుకుతాడు. మనం అడుక్కొని పొద్దున్న మీరు డబ్బులు ఎత్తారని చెప్పి ఒకటో చూసుకోవాల్సిన అవసరం వాడికి ఉండదు. అది ఉచితాలు ఎత్తేయండి. అసలు చాలా బాగుందండి. ఎందుకంటే నేను కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, నేను పెన్షనర్. నా పేరు వెంకటేశ్లు, మాది అనంతపురం జిల్లా. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగైందండి. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అది మనమందరూ కూడా అది చాలా మనము సంతోషించదగ్గ విషయం అండి అది. కాకపోతే మీరు ఇందాక అడిగినట్లు తల్లికి వందనం ఈరోజు నిన్న వేశారు, ఈరోజు తల్లుల ఖాతాలో పడ్డా అంటున్నారు. అదైతే మనకి ఇంకా సరిగా తెలియదు, పేపర్ కూడా చూడాలి. దాని తర్వాత ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది ఏంటంటే వృద్ధులకు పెన్షన్. ఆ వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఒక్కసారిగా అది 4,000 చేశాడండి. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయము. వృద్ధులకు చాలా మంచి చేస్తుంది, కొంతమందికి చాలా ఆసరా కూడా అది. తర్వాత ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ ఈ మధ్య కొంచెము వాళ్ళకి అటో ఇటో ఉన్నారు కొంచెం. కాబట్టి అది కూడా చేస్తారని ఆశిస్తున్నాము. చాలా బాగుందండి ప్రభుత్వం. మాత్రం దాని గురించి మనం ఆలోచించదగ్గ విషయమే. చాలా బాగుంది ప్రభుత్వం. రైతులకు సంబంధించి కూడా ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావం రిలీజ్ వేస్తారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కదండి. మరి ఈయన కూడా చూడాలి కదా.
చూడాలి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన కూడా. ఒకటింది అభివృద్ధి మనకి కళ్ళారా కనపడతా ఉందండి. ఇది ఈ అభివృద్ధి చాలామంది కోరుకునేది కూడా. ఆయన ఇచ్చేటువంటి ఊరికే పథకాలు కదా, పథకాలు చేస్తూ అభివృద్ధి కూడా ఉండాలి, ఉంటే బాగుంటుందని మేము అందరూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటున్నామండి. ఆగస్టు 15 మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణము కసరత్తు జరుగుతుంది, అది కూడా ఇస్తామని కూడా చెప్తున్నాం. అంటే ఇప్పుడు దాని సిస్టమ్ ఎలా పెడతారో తెలియదండి. ఇప్పుడు పల్లె వెలుగులో పెడతారా, మెట్రోలో పెడతారా, మరి ఎక్కడ పెడతారో ఏంటో తెలియదు. మొత్తానికి చేస్తారు, తప్పకుండా చేస్తారు అది కూడా. కాబట్టి ఎలా దాని సిస్టమ్, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పెడతారో తెలియదు కదా. అది కూడా మంచి కార్యక్రమం అది కూడా. మరి ఇప్పుడు ఇలా మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మరి ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది? అంటే ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జరగలేదు. భగవంతుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. ఇలా ఇప్పుడు తెలంగాణలో జరుగుతూ ఉంది, అక్కడ ఆటో వాళ్ళు బతుకుతున్నారుగా. ఎవరు జరిగేది వాళ్ళకి జరుగుతుంది.